షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 23/9/2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది అనే ఇన్ఫర్మేషన్. మార్కెట్ మాత్రం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి కంటిన్యూ ఫాల్. ఎందుకు ఫాల్ అయిందో ఏందో చూద్దాము. 1020 పాయింట్లు మైనస్లోకి వెళ్ళిపోయింది. BSE సెన్సెక్స్ 1020.80, 57,981 లోకి రావడం జరిగింది. 58,098లో క్లోజ్ అయింది. అంటే ఇది ఒక 99, 100 అనుకోండి. 100 అదొక 981, అంటే అదొక 120 పాయింట్లు లో నుంచి కొంచెం రికవరీ అయింది. 1020 అంటే 1100 పాయింట్లు, సుమారుగా 1120 వరకు పడిపోయింది. 59,141 హైకి వెళ్తే 58,000కి వచ్చేసింది. అంటే పైనుంచి మళ్ళీ 60,000కి పోయిన మొన్న సెన్సెక్స్ ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు 58,000కి దిగిపోయింది. ఒకరోజే ఇవాళ 1000 పాయింట్లు పడేటప్పటికి 60,000 దాటింది, 58,000కి వచ్చేసింది. ఇక తర్వాత 30 సెన్సెక్స్ ఉంటాయి కంపెనీలు. 30లో 3 మాత్రం ప్లస్ ఉన్నాయి, మిగిలిన 27 మైనస్ ఉన్నాయి. అంటే 1:9, 3 ప్లస్ ఉంటే 27, అంటే 1కి 9 అనమాట. అంటే 30లో 3 ప్లస్ 10%, 90% ఫాల్. ఇక ఏంటిదో చూద్దాము. ఇక NSEకి వచ్చేటప్పటికి ఎన్ఎస్సి కూడా సేమ్ అనమాట. ఏదైతే 50 పాయింట్లు 50 కంపెనీలు ఉంటాయో నిఫ్టీలో 5 ప్లస్ 44 మైనస్ 1 అన్చేంజ్. ఇక తర్వాత ఏ సెక్టార్ చూసినా బాగా పట్టడం జరిగింది. నిఫ్టీ నెక్స్ట్ 50 792.15, నిఫ్టీ మిడ్ క్యాప్ 747.40 మైనస్, మిడ్ క్యాప్ 255.50, ఇలా మ్యాక్సిమం పడిపోవడం జరిగింది. 302 పాయింట్లు పడటం జరిగింది. 302.45, 1.72%. తర్వాత ఇక బ్యాంకు నిఫ్టీకి వచ్చేటప్పటికి 1084, అది ఇంకా ఎక్కువ పడింది. 2.67% పడింది. 12 బ్యాంక్ షేర్లు ఉంటే 12 మొత్తం ఫాల్. అంటే 12 కూడా మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది. FMCG సెక్టార్ 225 పాయింట్లు మైనస్, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టారు 547.30 పాయింట్లు మైనస్లోకి వెళ్ళటం జరిగింది. ఇక తర్వాత మనకి ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో, నిఫ్టీ 50లో ఏవైతే గెయినర్స్ ఉన్నాయో, డివిస్ ల్యాబ్, సన్ ఫార్మా కంపెనీలు వాళ్ళ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. డివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా, టాటా స్టీలు, ITC ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి మనకి 90,40,088.87 కోట్లు F&Oలో టర్న్ ఓవరు. ఇక ఈక్విటీస్లో అంటే క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 56,724.19 క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇక ఏం జరిగిందో చూద్దాం. ఇది ఏదైతే మనం మార్కెట్లు ఉన్నాయో ఇది 3వ రోజు కంటిన్యూగా ఫాలో అవటం. ఎందుకు పడిందో చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ 2% పట్టడం జరిగిందని చెప్తున్నారు. తర్వాత ఏవైతే ఫెడ్ రిజర్వ్ ఏదైతే ఉందో అది 75 BPS పాయింట్లు పెరగటం, దాంతో అన్ని మార్కెట్లు పడటం. మళ్ళీ నెక్స్ట్ మనకి RBI వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే నెక్స్ట్ 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. వాళ్ళు కూడా వడ్డీ రేట్లు పెంచుతామని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంతకుముందు 35 BPS పాయింట్లు పెంచడం జరిగింది. ఇప్పుడు మరి ఎంత చేస్తారంటే నియర్లీ అది ఒకటి 30వ తారీఖు ఉంది. 28, 29, 30 3 రోజులు ఉంటుంది. 30వ తారీఖు మాత్రం అనౌన్స్ జరుగుతుంది. వచ్చే వారం చాలా వోలటాలిటీ ఉంటుంది. ఎందుకు అంటే వచ్చే వారం వచ్చి F&O వీక్లీ క్లోజింగ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్లోజింగ్, ఏదైతే సెప్టెంబర్ ఎక్స్పైరీ ఉందో అది క్లోజ్ అవుతుంది. ఈ ఫెడ్ రిజర్వ్ ఏదైతే ఉందో 30వ తారీఖు ఉంటుంది. 30వ తారీఖు శుక్రవారం అయింది. 29, 28 మీటింగ్ ఉంటుంది. 29 క్లోజింగ్. ఇవన్నీ కూడా వచ్చే వారం ఉంటుంది. ఈ ఏవైతే వరల్డ్ మార్కెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఇక ఒక్కొక్కటి ఉంది చెప్తాను. తర్వాత ఇప్పుడు ఏవైతే అమెరికా మార్కెట్లు రాత్రి బాగా ఫాలో అవడం జరిగింది. 153.39, 1.37%. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవడం జరిగింది.
తర్వాత యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతున్నాయి. 2.02, 1.79, 1.78 అలా జరుగుతుంది. కాబట్టి మన మార్కెట్లు కూడా క్లోజ్ అవటం మైనస్లో క్లోజ్ అవటం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి మనము అంటే 1.73%, అంటే జనరల్గా అన్నీ ఏవైతే ఉన్నాయో అవే మాదిరి ప్రయాణం చేస్తాయి. తర్వాత ఇక్కడ వచ్చి మనకి ఏదైతే ఈ మన విక్స్ ఉంటుంది, విఐఎక్స్, ఈ విక్స్ ఒకటి బాగా పెరగటం జరిగింది. అంటే 1000 పాయింట్లు పడితే 9.44%, 1.78%. సేమ్ అంటే మన మార్కెట్లు ఎంతైతే 1.72, 1.78 పడితే అది 1.78 పెరగటం జరిగింది. విక్స్ 20.59. ఎప్పుడైతే 20 దాటుద్దో సిచ్యువేషన్ బ్యాడ్ అని అర్థం. బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నామని అర్థం. మనం ఈ బిలో 20 ఉన్నంత వరకు సేఫ్, అబౌవ్ 20 వచ్చింది అంటే సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది అని అర్థం. చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది అర్థం. ఇది ఇక తర్వాత మనము ఇక నెక్స్ట్ ఇది మనం సెన్సెక్స్ చూస్తే ఏ క్వశ్చన్ కూడా అది లేదు, అంటే సపోర్ట్ లేదు, కంటిన్యూగా ఫాల్ అదే ఫాల్ అయింది. ఇక తర్వాత ఇక మనము న్యూస్లోకి వద్దాం. న్యూస్ ఏంటో చెప్తాను. ఈ న్యూస్ ఏంటిదంటే ఇవాళ పట్టడానికి మెయిన్ రీజన్స్ కూడా రాసే కొన్ని. ఫెడ్ ఫియర్ అంటే ఫెడరల్ రిజర్వ్ తోటి ఏదైతే ఉందో అదొకటి, దాంతో మన మార్కెట్లు. రెండోది రూపీ బాగా పడిపోవటం జరిగింది. 20 ఇయర్స్ డాలర్ ఇండెక్స్ 20 ఇయర్స్ హైకి వెళ్ళటం జరిగింది. తర్వాత బాండ్ ఈల్డ్స్ ఏవైతున్నాయో అది హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళటం జరిగింది 2011 తర్వాత. ఇప్పుడే హయ్యెస్ట్కి వెళ్ళటం జరిగింది. తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఫాలో అవటం జరిగింది. ఎఫ్ఐఐలు అమ్మటం జరుగుతుంది. తర్వాత ఆర్బీఐ పాలసీ ఉంది. తర్వాత టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ కూడా బైలో లేవు, అన్ని సెల్లింగ్లోకి వెళ్ళిపోయినాయి. తర్వాత ఏదైతే లివరేజ్ ఉంటుంది, ఎవరైతే ఈ ఎక్స్పోజర్ తీసుకుంటారో, వీక్లీ ఎక్స్పోజర్లు, మంత్లీ ఎక్స్పోజర్లు తీసుకుంటారో అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోయినాయి. ఇక ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇది 3వ రోజు కంటిన్యూగా పట్టం మొదలుపెట్టింది. తర్వాత ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు 75 బీపీఎస్ పెంచడం జరిగింది. మళ్ళీ 75 బీపీఎస్ నవంబర్లో పెంచుతామంటున్నారు. మళ్ళీ ఒక 50 బీపీఎస్ వచ్చి డిసెంబర్లో పెంచుతామంటున్నారు. మళ్ళీ ఫైనల్గా ఫిబ్రవరి 2023 వరకు 25 బీపీఎస్ పాయింట్స్ పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక సూచనప్రాయంగా నెక్స్ట్ వచ్చి ఇక న్యూస్లో మంగళం ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఉంది. అది ఎంఓయూ కుదుర్చుకుంది వార్డ్ అండ్ విజార్డ్ అనే కంపెనీతోటి ఎంఓయూ కుదుర్చుకుంది. తర్వాత స్పార్క్ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ ఉంది, అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది. తర్వాత చినీడియర్ SCHNEIDER ఈ చినీడియర్ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఎక్స్పాన్షన్ పోతుంది. 138 కోట్లు కోల్కతాలో ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత విసువిఎస్ ఉంది, టాటా గ్రూప్, అది మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఏవైతే ఉందో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 57 కోట్లు వైజాగ్లో అది ఎక్స్పాన్షన్ చేస్తుంది. విసువిఎస్ VESUVIES. తర్వాత ఆదాని పోర్ట్కి NCLT అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అది గంగవరం పోర్టు మెర్జ్ అవుతుంది. అంటే ఆ పనికి గంగవరం పోర్టు ఆదాని పోర్టులో కలిసిపోతుంది, అంటే ఆ పనుల కోసం. అది NCLT అంటే ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు ఆదాని పోర్టుకి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. తర్వాత నియోజన్ కెమికల్స్ ఉంది, అది లిథియం కార్బోనేట్ తోటి అది మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే ప్లాన్లో ఉన్నారు నియోజన్ కెమికల్స్. తర్వాత వరుణ్ బెవరేజెస్ పెప్సీ కంపెనీ ఏదైతే ఉందో అది 4 ప్లాంట్లు యూపీతో టైఅప్ అయింది. యూపీ గవర్నమెంట్ తోటి వాళ్ళు ఏదైతే అక్కడ అంటే 4 సెంటర్లో గోరఖ్పూర్, అమేథీ, ప్రయాగరాజ్ అండ్ చిత్రకూట్, ఇక్కడ ఈ 4 సెంటర్లో 4 పెప్సీ యూనిట్లు స్టార్ట్ చేస్తారు. అంటే వరుణ్ బెవరేజెస్ రాబోయే రోజుల్లో ఏమవుతుంది, ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది, సప్లై పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతుంది, షేర్ ప్రైస్ పెరుగుతుంది. అది 4 యూనిట్లు. తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది న్యూ ఎనర్జీ లిమిటెడ్ కోసం కేలక్స్ కార్పొరేషన్ అని అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. తర్వాత ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ కంపెనీ ఉంది, జాయింట్ వెంచర్ విత్ సన్ ఆఫ్రికా తోటి ఎంఓయూ కుదుర్చుకుంది. అది అది నైజీరియా అనమాట. 961 మెగావాట్స్
సోలార్ పవర్ ప్లాంట్ కోసం 961 కోట్లు పెట్టుబడి పెడుతుంది. 961 మెగావాట్స్. అది నైజీరియన్ గవర్నమెంట్తో టైఅప్ అవడం జరిగింది. స్టెర్లింగ్ అండ్ విల్సన్ జాయింట్ వెంచర్ విత్ సన్ ఆఫ్రికా ఆ కంపెనీ తోటి, సన్ ఆఫ్రికా నైజీరియన్ గవర్నమెంట్ తోటి టైఅప్ అవ్వటం జరిగింది. తర్వాత ఆర్ఈసికి మహారత్న హోదా ఇవ్వటం జరిగింది. తర్వాత సిఈఎస్ఎల్ అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్, ఇది నిన్న ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్ ఇవ్వటం జరిగింది. 5,690 బస్సులకి టెండరు ఎలక్ట్రిక్ బస్సులు. దానికి ఇంకోటి ఆల్ ఓవర్ ఇండియాలో 50,000 బస్సుల కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ నిన్న మాత్రం 5,690 బస్సులకి ఎలక్ట్రిక్ బస్సులు కావాలని టెండర్ ఇవ్వటం జరిగింది. సిఈఎస్ఎల్ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ బస్సుల కోసం. తర్వాత యాస్టర్ డిఎం హెల్త్ కేర్ ఉంది, అది ఎక్వైర్ చేయడం జరిగింది. 60% స్టేకు స్కిన్ థర్డ్ లిమిటెడ్ అని అది చేయటం జరిగింది. తర్వాత రిద్ధి కార్పొరేట్ సర్వీసెస్ లిమిటెడ్ ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది. 26,11,000 అది ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రిఫరెన్షియల్ ద్వారా. తర్వాత సియాన్ హెల్త్ కేర్ అని ఉంది, సిఐఏఎన్ హెల్త్ కేర్ లిమిటెడ్, అది బోర్డు మీటింగ్ 26వ తారీఖు ఉంది. ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ఉంది, ఇప్పుడు అది బిఎస్సి ప్లాట్ఫామ్లోకి వెళ్తుంది. తర్వాత మెఫ్కామ్ క్యాపిటల్ మార్కెట్స్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. 10 రూపాయలది ₹2గా బోర్డు మీటింగ్ వచ్చి 10వ తారీఖు అక్టోబర్ 10వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత నిఖిల్ ఎదసివ్స్ ఉంది, స్ప్లిట్టింగ్ చేస్తుంది. 10 రూపాయలది రూపాయిగా అక్టోబరు 13వ తారీఖు రికార్డ్ డేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత పర్ఫెక్ట్ ప్యాక్ లిమిటెడ్ ఉంది, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది. 10 రూపాయలది ₹2గా చేస్తుంది. తర్వాత భారతీయ ఎయిర్టెల్ ఏదైతే ఉందో అది వాట్సాప్ లాంచ్ చేయడం జరిగింది. అది ఎయిర్టెల్ ఐక్యూ హ్యాకథాన్ అని దాని పేరు అనమాట. అది ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఆదాని ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో అది ఇన్కార్పొరేట్ జరిగింది. 2 సబ్సిడరీస్ ఇన్కార్పొరేట్ చేశారు. అదేంటిదంటే ఆదాని రోడ్ ట్రాన్స్పోర్టు, ఆదాని రోడ్డు GRICL అది డెవలప్మెంట్ చేస్తుంది. అది రోడ్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఆదాని ఎంటర్ప్రైజెస్కి 2 సబ్సిడరీస్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. తర్వాత టీవీఎస్ మోటార్ కంపెనీ ఏదైతే ఉందో సుందరం ఆటో కాంపోనెంట్స్ సబ్సిడరీ, అది సోల్డ్ అమ్ముతుంది. ఎంటైర్ స్టేకు 50.05%. అంటే టీవీఎస్ మోటార్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ సబ్సిడరీ కంపెనీ సుందరం ఆటో కాంపోనెంట్స్, వాళ్ళ సబ్సిడీ టీవీఎస్ మోటార్ సబ్సిడరీ అది ఏం చేస్తుంది, దాని వాటా ఏదైతే ఉందో అమ్మేస్తుంది 50.05%. తర్వాత టాటా స్టీల్లోకి 7 కంపెనీలు మెర్జ్ అవుతున్నాయి, ఎమాల్గమేషన్ అంటారు. టాటా స్టీలు, లాంగ్ ప్రొడక్ట్స్ లిమిటెడు, టాటా టిన్ ప్లేటు, టాటా మెటాలిక్స్, టీఆర్ఎఫ్ లిమిటెడు, ఇండియన్ స్టీల్ అండ్ వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీలు మైనింగ్ లిమిటెడు, ఎస్ఎన్టీ మైనింగ్ కంపెనీ లిమిటెడ్, ఈ 7 కంపెనీలు టాటా స్టీల్లోకి ఎమాల్గమేషన్ విలీనం అయిపోతాయి రాబోయే రోజుల్లో. దానివల్ల ఏమవుతుంది, టాటా స్టీల్కి బెనిఫిట్ ఏంటిదంటే ఈ 7 కంపెనీలకి మార్కెటింగ్ ప్రాబ్లం, అకౌంటింగ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. వాళ్ళ పని ఎంతసేపు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, టాటా స్టీల్ బ్రాండ్ తోటి వాళ్ళు అమ్ముకోవటం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, సేల్స్ పెరుగుతాయి. ఎక్కడికెక్కడికి టాటా గ్రూపు ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటుంది. తర్వాత సెంచరీ టెక్స్టైల్స్ ఏదైతే ఉందో దాని సబ్సిడరీ కంపెనీ ఉంది బిర్లా ఎస్టేట్స్, వాళ్ళు 10 acres ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. ల్యాండ్ వాళ్ళు పార్సిల్ అన్నమాట, అంటే ల్యాండ్ పార్సిల్ బెంగళూరులో, అది రెవెన్యూ 900 కోట్ల రూపాయలు వస్తుందని. తర్వాత 1 million square feetని డెవలప్ చేస్తున్నారు బిర్లా సాఫ్ట్ కంపెనీ, సెంచరీ టెక్స్టైల్స్ యొక్క గ్రూపు. అది 10 ఎకరాల ల్యాండ్ బెంగళూరులో తీసుకోవటం జరిగింది. అది 1 million square feet కడతారు, 900 కోట్లు సేల్స్ జరుగుతుంది. ఇది సెంచరీ టెక్స్టైల్కి గుడ్ న్యూస్. తర్వాత ఉదయపూర్ సిమెంట్ ఉంది, ఎన్సిడీలు 350 కోట్ల రూపాయలకి ఇష్యూ చేస్తుంది. తర్వాత బాంబే డైయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రైట్స్ ఇష్యూ చేస్తుంది 940 కోట్ల రూపాయలకి. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేటు పెంచడం జరిగింది 0.5% బీపీఎస్ అనమాట, అంటే 50 బీపీఎస్ పాయింట్స్ అంటాం. యాక్సెంచర్ ఏదైతే ఉందో రెవెన్యూ తగ్గిపోతుందని సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా ఎస్టిమేషన్ కంటే ఫోర్కాస్ట్ కంటే బిలో ఎస్టిమేట్ రావటం జరుగుతుంది అనేది ఒక ఐడియా. తర్వాత భారతీయ ఎయిర్టెల్
సింగ్టెల్ ఆర్మ్ అని ఒక కంపెనీ ఉంది. అది 1.59% స్టేకు భారతీయ ఎయిర్టెల్కి అమ్మేయటం జరుగుతుంది. అది 7,261 కోట్లు డీలింగ్ అది. తర్వాత హీరో మోటో కార్ప్లు 2 వీలర్ వెహికల్స్కి 1,000 రూపీస్ రేటు పెంచడం జరిగింది. ఇమీడియట్ ఎఫెక్టు 1,000 రూపీస్ పర్ ఒక 2 వీలర్ వెహికల్కి. తర్వాత ఎఫ్ఐఐలు కంటిన్యూగా నేను అమ్మటం జరిగింది. 2,509.55 కోట్లు. మళ్ళీ డిఐఏలు వచ్చి 263.07 కోట్లు బై చేయటం జరిగింది. ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది, డిఐఏలు బై చేయటం జరిగింది. తర్వాత ఇది ఈరోజుకి వార్తలు. ఇక వచ్చే వారం మాత్రం చాలా వోలటాలిటీ ఉంటుంది. ఎందుకంటే వచ్చే వారం వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంది. మంత్లీ ఎక్స్పైర్ ఉంది సెప్టెంబర్ మంత్. ఫెడ్ రేటుతో పాటుగా మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా వడ్డీ రేట్లు పెంచడం జరిగింది, పెంచుతున్నారు. మన వాళ్ళు కూడా పెంచడం జరుగుతుంది. 30వ తారీఖు బోర్డు మీటింగ్ ఉంది, ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. ఇవన్నీ అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ వారం రోజులు మేల్కొండ ఉండి నెక్స్ట్ అక్టోబర్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఉన్నాయి చూసుకొని నెక్స్ట్ వీక్ కొనుక్కోవటం బెటర్ అనేది నా ఆలోచన, నా సూచన, నా అభిప్రాయం. ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయి కంపెనీలు, 30% ఇంక్రీజ్ అయింది. అయితే ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ బాగా కట్టినాయో ఆ కంపెనీలు ఇప్పుడు కూడా ఈ ఫాల్లో అవి కూడా తగ్గుతాయి. ఆ తగ్గినాయి కానీ కొనుక్కుంటే అక్టోబర్లో బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ టైంలో మళ్ళీ ఆ షేర్లు బాగా పెరుగుతాయి, ఒక్కసారి జంపిస్తాయి అన్నమాట ఇవి. అది మనం గమనించాలి. ఇది సింపుల్గా నా నుంచి ఈరోజు విశ్లేషణ. రేపు ఎల్లుండి శనివారం ఆదివారం మార్కెట్లు సెలవు. మళ్ళీ నేను సోమవారం ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తా, పోస్ట్ మార్కెట్ తోటి. ఇలాంటివి మీకు కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. పెడితే మేము గ్రూప్లో యాడ్ చేసి ఇటువంటివన్నీ అప్డేట్ చేస్తాము. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.